అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాష్ట్రంలో మరో ఘోర రైలు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగిందనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద ఈరోజు హవాడా ముంబై మెయిల్ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇక కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇక జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద హవాడా ముంబై మెయిల్ రైలు ప్రమాదం జరిగింది. కొందరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. దేశంలో రైలు ప్రమాదాలు సహజంగా మారిపోతున్నాయి. ప్రతివారం ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక ఎంతకాలం వీటిని సహించాలి? కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వేడదా? అదేనా కేంద్ర ప్రభుత్వం పాలన అంటూ ప్రశ్నించారు. ఇక మరోవైపు జార్ఖండ్ ఎమ్మెల్యే కల్పన సోరెన్ ఈ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. కాగా జార్ఖండ్లోని చక్రధర్పూర్ వద్ద ముంబై హవాడా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. ఇక మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ నేపథ్యంలో హవాడా టిట్లాఖండ్ కాంటంబాజీ యశ్పతి ఎక్స్ప్రెస్, హవాడా బార్బిల్ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈఆర్ తెలిపింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. ఇక ఘటనా స్థలానికి కొంత దూరంలో మరో గూడ్స్ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ 2 ప్రమాదాలు ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత అయితే లేదని చెప్పారు. అలాగే ఇక్కడ జరిగిన ప్రమాద తీవ్రతను కూడా ఇంకా అంచనా వేయాల్సి ఉందన్నారు.